వక్ఫ్ బోర్డు భూములు వైసీపీ నేతలు చేతిలోకి వెళ్లిపోయాయని గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్లా మాధవి ఆరోపించారు. వక్ఫ్ బోర్డు నేతలు టీడీపీలో చేరటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెట్టిన పథకాలను తీసేసిందని దుయ్యబట్టారు. ఏపీలో మైనారిటీలపై దాడులు, హత్యలు, అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవం కాదా అని గల్లా మాధవి ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు నుంచి నాయకులు వచ్చారు. వారు ఎంతో తీవ్ర ఆవేదనతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి మన కూటమిలో చేరడం జరిగింది. ఈరోజు పచ్చ కండవ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నా సమక్షంలో వీరు పచ్చ కండవాన్ని వేసుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఎంత తీవ్ర ఆవేదనకి గురయ్యి, ఎంత అక్రమాలకి గురయ్యి వారు వైసీపీ ప్రభుత్వం నుంచి ఇక్కడికి వచ్చారో వారు చెప్తూ ఉంటే నిజంగానే మనసు కలిచివేస్తుంది. ఉన్న వక్ఫ్ బోర్డు భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేసేసి ప్రతి ఒక్కరికి వారి నాయకులకే ఆ భూములన్నింటినీ కేటాయించి కబ్జాలకు గురయ్యి ఈరోజు పేదలకు ఉపయోగపడాల్సిన ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళు ఆ లబ్ధి కోసం ఎక్కువగా అమ్ముకోవడం కోసం నాయకుల క్రాంతం చేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం పేదలకంటూ ఏమీ మిగల్చకుండా చేసింది. అలాగే ఎన్నో రకాలైన పదవులు ఇచ్చి కూడా వాటికి ఏమాత్రం విలువ లేని ఒక కుర్చీ వేసి దాని నుంచి ప్రజలకు లబ్ధి పొందాల్సిన విధంగా ఏ నిధులు ఉంచకుండా ఊరికే నామకే వాస్తేలాగా వాళ్ళని కూర్చోబెట్టడం, వారికి ఏ పని అప్పజెప్పకపోవడం, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని అంటే ప్రజలు ఇలా బాధపడుతున్నారు మేము ఏదైనా చేస్తాము అని అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం, ఇలాంటి భూములను కానివ్వండి, ఆస్తులను కానివ్వండి వారి నాయకులకే కబ్జా చేసి అందించడం ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వంలో చూస్తూ వచ్చాము. ఎవరైనా మైనారిటీలు నష్టపోయారు అని అంటే కేవలం అది వైకాపా ప్రభుత్వంలో మాత్రమే నష్టపోయారు అని మనం చాలా స్పష్టంగా ఈరోజు మనకు తెలుస్తుంది. వచ్చి రాగానే ప్రభుత్వం రంజాన్ తోఫాన్ తీసేసింది. ఎంత ఖర్చు అవుతుందని దాన్ని తీసేశారు, ప్రజలకు దూరం చేశారో ఈరోజు నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. అలాగే దులన్ పథకాన్ని వారు నిర్వీర్యం చేసేశారు. ఇంతవరకు ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఇచ్చింది లేదు.